మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈరోజు బాన్స్వాడ ఎమ్మెల్యే వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. బాన్స్వాడ అభివృద్ధిలో దాదాపు 40-45 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం గల పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకనంటే బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి పాత్ర చాలా ముఖ్యమైనది. విద్య గాని, వైద్యం గాని, రోడ్లు గాని, పేద ప్రజలకు కావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ల విషయంలో గాని, పేద ప్రజలకు రావాల్సినటువంటి షాదీ ముబారక్ గాని, సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించినటువంటి గాని ప్రతి ఒక్క దాంట్లో చురుగ్గా నా నియోజకవర్గ ప్రజలకు ఏ ఒక్కరు కూడా వదలకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఆ పథకం అందేలా పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు బాన్స్వాడ ప్రజలు నిండు నూరేళ్లతో ఆయన 76వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోనే కాకుండా దేశమే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీని చూసి అబ్బురపోయే రకంగా, సంబురపడే రకంగా బాన్స్వాడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఏ పార్టీల నుండి గాని ప్రతి విమర్శలకు పోకుండా సుదీర్ఘ అనుభవం గల్లా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు బాన్స్వాడ ప్రజలు, బాన్స్వాడ నియోజకవర్గ లీడర్లు. ఆయన అలుపెరగని ధీరుడు. ఈ 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కల్లా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి బాన్స్వాడ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి పదవి ఆయనకు అలంకారం కాదు, ఆయనే పదవికి అలంకారం అనే విధంగా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీని గాని, ఆ తర్వాత పదవులు గాని ఆయన చెయ్యనటువంటి పదవి కూడా ఏది లేదు. ఎమ్మెల్యే గాను, మంత్రి గాను, సభాపతి గాను ఆయన ఎలాంటి చిన్న మచ్చలేని నాయకుడనే చెప్పుకోవాలి. ప్రజల్లో కష్టాల్లో ఉంటే ఆయన తట్టుకోలేనటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన మరెన్నెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని బాన్స్వాడ ప్రజలు ఆయనని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఆయన ఇంకా నిండు నూరేళ్లు ఇలాగే జన్మదిన వేడుకలు జరుపుకోవాలని బాన్స్వాడ ప్రజలు కోరుకుంటున్నారు. K9 టీవీ తరఫు నుంచి కూడా ఆయనకు 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఇంకెన్నెన్నో రాజకీయ దురంధరుడు, రాజకీయ బాంధవుడు, రాజకీయ సుదీర్ఘ అనుభవం గల్ల ఆయన బాన్స్వాడ ప్రదాత. బాన్స్వాడ అంటేనే పోచారం, పోచారం అంటేనే బాన్స్వాడ అన్నట్టు తీర్చిదిద్దినటువంటి ఆయన బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. K9 టీవీ తరఫున. ఆంధ్రజ్యోతి పత్రిక మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా అంటూ 2వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రంలో 2 ఏళ్లుగా జాతుల మధ్య ఘర్షణ, హింసను బీరేన్ స్వయంగా ప్రేరేపించారంటూ ఇటీవల ఓ ఆడియో విడుదల. ఆయన గొంతుతో 93% సారూప్యత ఉందని ట్రూత్ ల్యాబ్ నివేదిక. సుప్రీం విచారణ. సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన కాంగ్రెస్. బీజేపీతో దాదాపు 18 మంది ఎమ్మెల్యేల వ్యతిరేకత అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలో వార్త. అడవిలో నెత్తుటేర్లు. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు. మొత్తం మీద మరోసారి అడవుల్లో నక్సల్స్ మృతి చెందినట్టు వార్తలు. 31 మంది మొత్తం మీద అడవుల్లో నెత్తుటేర్లు వారినేనే చెప్పుకోవచ్చు. మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహాలు. తెలుగువారు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నారని ప్రచారం. 2 జవాన్ల మృతి, మరో 2 జవాన్లకు గాయాలు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ అడవుల్లో ఘటన. ఇంద్రావతి జాతీయ పార్క్ లో 3 రాష్ట్రాల నక్సల్ సమావేశం. చుట్టుముట్టిన 650 మంది జవాన్లు. గంట పాటు కాల్పులు. నక్సల్ కు భారీ నష్టం. 2 నెలల్లో 81 మంది
హతం అంటూ వార్త తీసుకొని వచ్చింది. 2 నెలలు కాదు, గత 6 నెలల నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 200కు పైగా మంది చనిపోయారు అనుకుంటా. మొత్తం మీద నిన్న అడవుల్లో నెత్తుటేర్లు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి భారీగా సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ మిగతాది 2వ పేజీలో ఉంది. ఇది 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెడతాం. ఇకపై నక్సల్స్ దాడిలో ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు పోకూడదు. ఛత్తీస్గఢ్ లో 2 జవాన్ల మృతి బాధాకరం, హోంమంత్రి అమిత్ షా అంటూ 2వ పేజీలో వార్త. మొత్తం మీద 31 మంది నక్సలైట్లు చనిపోతే అందులో 2 జవాన్లు చనిపోయారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి, కుటుంబ నియంత్రణ పాటిస్తే శిక్షిస్తారా, భాజపా తమాషాతో పునర్విభజన చేస్తే బీమారు రాష్ట్రాలతోనే కేంద్రంలో సర్కారు, దక్షిణాది రాష్ట్రాల అవసరం ఉండదు, ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విఘాతం, పునర్విభజనలో రాష్ట్రాలలో ఉన్న సీట్లు 50% పెంచాలి, దీంతో అన్ని రాష్ట్రాలలో పెరుగుతాయి, ఒకే దేశం ఒకే ఎన్నికకు మేం అంగీకరించాం, ఈ విధానంతో స్థానిక సంస్థలుగా రాష్ట్రాలు, ప్రధాని మోదీ అసలు ఉద్దేశం అదే, మాతృభూమి ఇంటర్నేషనల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్ అంటూ 13వ పేజీలో వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి అంటూ వార్త వేసుకుని వచ్చింది. బీజేపీ ప్రధాని మోదీ ప్రతిదాన్ని తమ నిర్ణయాలలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు, ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పు, దీన్ని తిప్పికొట్టేందుకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలు ఏకం కావాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి అంటూ చెప్పడం జరిగింది. తిరువనంతపురంలో మాతృభూమి సదస్సులో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్య చేసిండు. మొత్తం మీద ఒక 6 రాష్ట్రాలందరూ ఏకం కావాలి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలు ఏకం కావాలి అంటూ నిన్న వేదిక మీద రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 13వ పేజీలో వార్త. స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా, తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ, ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేల వినతి, మణిపూర్ ఎమ్మెల్యేలపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు, 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు, నేడు తెలంగాణ ఎమ్మెల్యేల కేసుల్లో విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ తీర్పును శిరస వహిస్తా, ఉప ఎన్నిక వస్తే పోటీ చేస్తా, గెలుస్తా, ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు, కడియం శ్రీహరి. మొత్తం మీద ఒకవేళ అలాంటి అవకాశం వస్తే బరాబర్ రాజీనామా చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తాం, మళ్ళీ గెలుస్తాం అంటూ కడియం శ్రీహరి గారు 12వ పేజీలో చెప్పారు. 12వ పేజీలో వార్త ఇది. కోడ్ ముగిసాకే కొత్త ఇండ్లు, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇంద్రమ్మ ఇండ్లకు బ్రేక్, ఇప్పటికే మంజూరైన వాటికి ఇబ్బంది లేదు, లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తూ కలెక్టర్లు, గత ప్రభుత్వ హయాంలో గృహ లక్ష్మి కింద ఇండ్ల మంజూరైన వారి వివరాలు సేకరణ. అంటే మొన్న ఎన్నైతే వాళ్ళ పేర్లు లిస్టులు వచ్చినాయో వాటికి ఏం లేదు, అంటే వాటికి యథాతథంగా కట్టుకోవచ్చు. ఇలా కోడ్ పడ్డ తర్వాత ఇప్పుడు కొత్తగా ఇవ్వలేము, ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇస్తాం, వాటికి ముందు ఏవైతే పేర్లు వచ్చినాయో ఆ లిస్ట్ ని కొనసాగిస్తున్నారు, ఇవ్వాలి అన్నట్టు మొత్తం మీద కలెక్టర్ రిలీజ్ చేసినట్టు వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ రూపాయలు 27.60 లక్షలకు సర్పంచ్ పదవి వేలం, ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు వేలం పాట, 12 మంది పాల్గొన్నట్టు సమాచారం, జోగులాంబ గద్వాల జిల్లా గోకులపాడు గ్రామంలో ఘటన అంటూ వార్త. ఇంకా ఎలక్షన్ కోడ్లే వాళ్ళలేదు, ఏకగ్రీవం, అందులో 27.60 లక్షలకు సర్పంచ్ పదవి వేలం పోయింది అన్నట్టుగా వార్త తీసుకొని వచ్చింది కదా. పారని పథకాలు సంక్షేమమే విజయానికి వీసా కాదు, ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా ఓటమి తప్పించుకోలేని పార్టీలు, ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్, తాజాగా ఢిల్లీలో ఆప్, సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ఆదరిస్తున్న ప్రజలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. నిజంగా సంక్షేమం అయిన సంక్షేమ పథకాలు అమలు చేసిన
చేయకపోయినా మొత్తం మీద ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అదే, ఇక్కడ ఏపీ వెళ్లే వరకు జగన్ పరిస్థితి అదే, ఇక్కడ ఢిల్లీలో కూడా ఆ పరిస్థితి అదే అంటూ వార్త తీసుకొని వచ్చింది. సంక్షేమమే విజయానికి వీసా కాదు, ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా గానీ అది వీసా కాదు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ చిలుకూరు అర్చకుడిపై దాడి అంటూ 13వ పేజీలో ఉన్న వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.